హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను అరుణ. ఇవాళ కస్టర్డ్ పౌడర్తో ఫ్రూట్ కస్టర్డ్ చేద్దాం అనుకుంటున్నానండి. చూడండి, నేను ఒక ప్యాకెట్ తీసుకున్నానండి. పాలు 1 లీటర్ తీసుకొని ఇలా కాచి పెట్టానండి. తర్వాత ఇలా ఒక గిన్నె తీసుకోవాలి. ఇవి కాచిన పాలేనండి. మీగడ చూడండి ఎలా కట్టేసిందో. మనము ఈ పాలు వేసుకున్నామండి. నేను ఒక 1/2 లీటర్ పాలు వేస్తున్నానండి. చికెన్ పాలండి ఇవి. తర్వాత ఈ కస్టర్డ్ పౌడర్ కలుపుకోనికి కొన్ని పాలు తీసుకున్నామండి. చూడండి, స్టవ్ హైలో పెట్టుకోవాలండి. పెట్టుకొని ఈ పాలు కొంచెం వేడయ్యే లోపల మనము ఒక బౌల్లో కొన్ని పాలు తీసుకోవాలి. ఆ పాలల్లో కస్టర్డ్ పౌడర్ వేసుకున్నామండి. నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ వేస్తానండి. చూడండి, నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసానండి. దీన్ని నీట్గా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఈ ఆఫ్ ఉంది కదండి లోపల, దీన్నేమో ఇలా నీట్గా ఫోల్డ్ చేసి మళ్ళీ మనము గాలిపోకుండా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. మళ్ళీ కావాలనుకున్నప్పుడు చేసుకోవచ్చు. దీన్ని గట్టిగా లేకోకుండా మిక్స్ చేసుకోవాలండి ఈ పాలు వేడి అయ్యే లోపల. చూడండి, పౌడర్ అంతా పాలల్లో వేసి ఇలా మిక్స్ చేసుకోవాలండి. గడ్డలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇది మనకు రెడీ అయిపోయిందండి. పక్కన పెట్టేద్దాము. ఈ లోపల మన పాలు కూడా వేడెక్కుతున్నాయి. చూడండి, ఇవి ముందే కాచి చల్లారి పెట్టిన పాలండి. ఈ పాలు కొంచెం వేడవుతే చాలండి, పైన మీగడ కట్టనవసరం లేదు. తర్వాత మన కస్టర్డ్ పౌడర్ వేసేసి స్టవ్ సిమ్లో పెట్టుకోవాలండి, లేదంటే గడ్డలు కట్టేస్తుంది. స్టవ్ సిమ్లో పెట్టేసుకొని ఈ పాలల్లో మన కస్టర్డ్ పౌడరు మిక్స్ చేసుకున్నాం కదండి, ఇది వేసుకోవాలి. వేసుకొని ఇది ఉండలు కట్టుకోకుండా ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. ఉండలు కట్టుకోకుండా పైన మీగడ రాకుండా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేస్తూ ఉంటే అప్పుడు లోపల ఉండలు కట్టుకోకుండా ఇది గట్టి పడుతుందండి. ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి, చెయ్యి ఆపకూడదు. ఈ సమ్మర్లో పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన వెంబడే ఇది ఫ్రిడ్జ్లో పెట్టేస్తే చల్లగా పిల్లలు హ్యాపీగా తింటారండి. మనకు ఏ ఫ్రూట్స్ కావాలో అవి అన్నీ కట్ చేసుకొని మనము పిల్లలకు కప్పులలో వేసి ఇచ్చేయచ్చండి. మనము ఒక 3కి అలా చేసామంటే పిల్లలు 5:30కి 4:30కి వచ్చేస్తారు కదా. 1 అవర్కి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే చల్లగా అయిపోతుంది. తర్వాత హ్యాపీగా మనకు ఏ ఫ్రూట్స్ మన ఇంట్లో ఉంటే అవన్నీ యాడ్ చేసుకోవచ్చండి. ఇది మనం ఇలా రెడీ చేసి పెట్టేసుకున్నామంటే అండి ఒక 2-3 డేస్ నిల్వ ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్గా ఫ్రూట్స్ కట్ చేసి పిల్లలకి ఇచ్చేయడమేనండి. చెయ్యి ఆపకూడదండి, ఇలా మిక్స్ అవుతూనే ఉండాలి, లేదంటే లోపల ఉండలు కట్టేస్తుంది. చూడండి, చిక్కపడుతుంది కదా, ఇలా రావాలి అండి. మనము దీని లోపల షుగర్ యాడ్ చేసుకున్నామండి. మనం స్వీట్ ఎంత తినగలమో దాన్ని బట్టి మనం షుగర్ యాడ్ చేసుకోవచ్చండి. మన పిల్లలు ఎంత తీపి ఇష్టపడతారో
దాన్ని బట్టి మనం షుగర్ యాడ్ చేసుకోవాలి. ఈ షుగర్ కూడా కరగాలండి. ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. మనం ఒక 2 స్పూన్స్ వేసామండి. చూడండి ఎంత అయిందో. ఇలా మిక్స్ చేసుకోవాలి. షుగర్ కరగాలి కదా. చూడండి ఇలా ఉండాలి. ఇది చల్లారితే ఇంకా మరీ కొంచెం గట్టిగా అవుతుందండి. షుగర్ కూడా కరిగిపోయిందండి. ఇలా ఉండాలి. చూసారా, ఇలా ఉండాలి. ఇది రెడీ అయిపోయిందండి. ఇంకా స్టవ్ కట్టేసుకున్నామండి. నాకైతే షుగర్ కూడా సరిపోయిందండి. మళ్ళీ ఫ్రూట్స్ కూడా వేస్తాం కదా, సరిపోతుంది. ఈ ఫ్రూట్స్ అన్నీ ఇది చల్లగా అయిపోయినాక మనం పిల్లలకి ఇస్తాం కదండి కప్పులలో వేసి, అప్పుడు మనకు ఏ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ నచ్చుతుందో అది కూడా వేసి ఇవ్వచ్చండి. చాలా టేస్ట్ ఉంటుంది. స్టవ్ కట్టేసానండి. తర్వాత ఇది కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత, చల్లగా అయిందాక ఇలా మిక్స్ చేసుకోవాలండి. లేదంటే పైన మీగడ వచ్చేస్తుంది. కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. ఒక 5 మినిట్స్ అండి. కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత మనము ఫ్యాన్ వేసేసి అండి, తర్వాత మనం ఫ్యాన్ వేసుకోవాలి. హాల్లోకి తెచ్చి ఫ్యాన్ వేసుకొని ఇలా ఉండలు కట్టుకోకుండా ఇలా మిక్స్ చేసుకోవాలండి. కొంచెం గోరువెచ్చగా అయ్యే వరకు. అప్పుడు పైన మీగడ కట్టుకోకుండా బాగుంటుందండి. చల్లగా అయ్యే కొద్దికి ఇది గట్టి పడుతుందండి. మా పిల్లలు వచ్చే కొద్దికి 5 అవుతుందండి. నేను ఈ లోపల ఫ్రూట్స్ అన్నీ ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసి ఫ్రూట్స్ అన్నీ కట్ చేసి పెట్టేస్తే వస్తానే కప్పులలో వేస్తే హ్యాపీగా తింటారండి. మా పిల్లలకి ఎంతో ఇష్టం అండి. ఇలా మీగడ కట్టుకోకుండా పైన మిక్స్ చేసుకోవాలి. తర్వాత నేను ఫ్రూట్స్ కట్ చేపించేటప్పుడు చూపిస్తానండి. ఇది చల్లగా అయిపోయిందండి. ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. చూడండి, నేను 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. తర్వాత ఇలా వచ్చింది చూడండి. ఎక్కడ గడ్డలు లేకుండా కూల్గా ఉందండి. తర్వాత మనము ఈ ఫ్రూట్స్ అన్నీ కట్ చేసి పెట్టేసుకోవాలండి. ఈ ఫ్రూట్స్ అన్నీ చూపించేకి వీడియో లెంత్ అయిపోతుంది కదా, అందుకోసం అనేసి నేను ముందే కట్ చేసి పెట్టేశానండి. ఈ ద్రాక్ష అంతా క్లీన్ చేసేసుకొని కొంచెం సాల్ట్ వాటర్ వేసి బాగా నీళ్ళల్లో కడగాలండి ద్రాక్ష. తర్వాత ఇలా కట్ చేసుకోవాలి. నల్ల ద్రాక్ష, గ్రీన్ ద్రాక్ష, తర్వాత దానిమ్మ గింజలండి, యాపిల్ అండి. ఇవే మా పిల్లలు ఇష్టంగా తింటారండి. ఇంకా బనానా అందుకు వేస్తే తినరండి. పైనాపిల్ తింటారండి. పైనాపిల్ నాకు దొరకలేదు, ఇంట్లో లేదు. ఇవే వేస్తున్నాను. తర్వాత మనము ఇలా ఒక బౌల్ తీసుకోవాలి. ఈ బౌల్లో మనం రెడీ చేసుకున్నాం కదా, అవి మనకు ఎంత కావాలో చూసుకొని వేసుకోవాలండి.
నాకు సరిపోతుందండి. ఇది మనం తర్వాత రేపైనా తినొచ్చండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2-3 డేస్ నిలువ ఉంటుందండి, ఏమవ్వదు. తర్వాత మనం యాపిల్ నేను పైన ఉండే పొట్టంతా తీసి ఇలా సన్నగా పీసెస్ లాగా తరిగి పెట్టేశానండి. ఇవన్నీ సైడ్ పెట్టేసుకున్నామండి. చూడండి, మనము ఒక్కొక్కటి యాడ్ చేసుకున్నాం. చూడండి, నేను బ్లాక్ ద్రాక్ష వేస్తున్నాను. తర్వాత ఫ్రూట్స్ ఇవన్నీ వేసినా మంచిదే కదండి. ఎక్కువ తక్కువ అనేం లేకుండా కొంచెము ఎక్కువే వేసుకుంటే చూడండి, ఇప్పుడు వేస్తున్నాం. కావాలంటే మనం పిల్లలకి బౌల్లో వేసిన తర్వాత ఇంకొన్ని కావాలంటే యాడ్ చేసుకోవచ్చండి. మా పిల్లలు వచ్చే టైం అయిందండి, అందుకే నేను తొందరగా ఫ్రూట్స్ అన్నీ కలిపి రెడీగా పెట్టేస్తే వాళ్ళు ఫ్రెష్ అయిపోయి తినేస్తారు. ఇవి నీట్గా మిక్స్ చేసుకోవాలండి. నేను ఇవి కట్ చేసి ఫ్రిడ్జ్లోనే పెట్టానండి. ఇవి కూడా కూల్గా ఉన్నాయి చాలా. మనము ఇంకా కొన్ని యాపిల్స్ ఇలా వేసుకోవచ్చండి. మనకి ఎన్ని కావాలో అన్నీ చూసుకొని మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, ఎంత సింపుల్గా రెడీ అయిపోతుందండి. చాలా టేస్ట్ ఉంటుంది. చల్లచల్లగా పిల్లలు స్కూల్ నుంచి వచ్చినంబడే సమ్మర్లో ఇలా చేసి పెడితే పిల్లలకి వారంలో ఒక రోజైనా చాలా ఇష్టంగా తింటారండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలా ఇష్టం ఉండని పిల్లలు అంటూ ఉండరు కదండి. కూల్గా ఏం పెట్టినా, ఐస్ క్రీమ్ కానీ ఏం పెట్టినా ఇష్టంగా తింటారు. దీంట్లో మనము వాళ్ళకి నచ్చిన ఫ్లేవర్ ఐస్ క్రీమ్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చండి. అంతేనండి, చల్లగా మీరు కూడా ప్రిపేర్ చేసి పిల్లలకి పెట్టండి.